Namaste, welcome to 10 Max. హీరోలంటే జస్ట్ సినిమాలు చేయటమే కాదు, ఆ సినిమాల్ని ఆడించుకోవటానికి కూడా రెడీ అవుతున్నారు. అందుకే 1 by 1 థియేటర్ బిజినెస్ లోకి దిగుతున్నారు. ఎవరో థియేటర్లు ఇచ్చే వరకు వెయిట్ చేసి చూడటం ఎందుకని సొంతగా థియేటర్లు కట్టేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు తోడు మరో మాస్ హీరో కూడా ఈ బిజినెస్ లో దిగారు. మరి ఈ థియేటర్ ఎక్కడో ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. హీరోలుగా సినిమాలు చేయటమే కాదు, ప్రొడక్షన్లోకి దిగి సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. వీటికి తోడు ఆ సినిమాల కోసం ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా కట్టేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ వరుసగా ఈ థియేటర్ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజ ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగారు. ఏషియన్ గ్రూప్ తో కలిసి మల్టీప్లెక్స్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోలందరితో పెయిరైన ఏషియన్ గ్రూప్ తో కలిసి దిల్సుఖ్ నగర్ లో మల్టీప్లెక్స్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్లాన్ మొత్తం రెడీ అయ్యి స్టార్ట్ చేయడానికి టైం చూసుకుంటున్న రవితేజ ఏఆర్టీ ఏషియన్ రవితేజ మూవీస్ గా పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. మొత్తం 6 స్క్రీన్లతో లావిష్ గా రవితేజ మల్టీప్లెక్స్ ఉండబోతోందని తెలుస్తోంది. రవితేజ కంటే ముందే ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. స్పెషల్లీ ఏషియన్ గ్రూప్ తో మహేష్ బాబు దగ్గర నుంచి విజయ్ దేవరకొండ వరకు అందరూ మల్టీప్లెక్స్ బిజినెస్ ని కంటిన్యూ చేస్తున్నారు. మహేష్ బాబు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి గచ్చిబౌలిలో ఏఎంబీ మల్టీప్లెక్స్, అల్లు అర్జున్ అమీర్పేట్లో AAA మల్టీప్లెక్స్ తో అదిరిపోయే మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు ఆడియన్స్ కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా బాహుబలి పేరుతో థియేటర్లు లాంచ్ చేశారు. మరోవైపు బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీకి చెందిన ఫేమస్ తారకరామ థియేటర్ ని రినోవేట్ చేసి రీలాంచ్ చేశారు. విజయ్ దేవరకొండ కూడా సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏషియన్ దేవరకొండ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ హీరోల్ని ఫాలో అవుతూ రవితేజ కూడా థియేటర్ల బిజినెస్ లోకి రాబోతున్నారు. రిలీజ్లకి పెద్ద హీరోలు చిన్న బ్రేక్ ఇవ్వటంతో చిన్న హీరోలు ఫుల్ జోష్లో తమ సినిమాల్ని వరుస పెట్టి థియేటర్లోకి తీసుకొస్తున్నారు. ఈ వీకెండ్లో హీరోగా ఎంట్రీ ఇస్తూ టాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వాళ్లతో పాటు సాలిడ్ స్టోరీలతో ఈ యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు సీనియర్ హీరోలు. మరి మొత్తానికి ఈ వారం థియేటర్లోకి వస్తున్న సినిమాలేంటో డీటెయిల్గా చూద్దాం. ఈ వారం థియేటర్లో చిన్న సినిమాల హడావిడే కనిపిస్తోంది. శుక్రవారం వరుసగా చిన్న హీరోలందరూ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. వీటిలో సెలబ్రిటీల విషెస్ తో బరిలోకి దిగుతున్నాడు సుందరం మాస్టర్. వైవా హర్ష లీడ్ రోల్లో ఇంట్రెస్టింగ్ కామెడీ సబ్జెక్ట్ తో కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించిన సుందరం మాస్టర్ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు పెద్ద సెలబ్రిటీల బెస్ట్ విషెస్ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు వైవా హర్ష. టీజర్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సుందరం మాస్టర్ రిలీజ్ కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తోంది టీమ్. హర్షతో పాటు మరో కమేడియన్ కూడా హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అభినవ్ గోమటం ఆ సినిమాలో పాపులర్ అయిన మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో డైలాగ్ నే తన ఫస్ట్ సినిమా మూవీ టైటిల్ గా పెట్టుకుని ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అయ్యారు. ఓన్లీ కామెడీ కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిజల్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు యూనిట్. కామెడీ మూవీస్ తో పాటు యూత్ఫుల్ బోల్డ్ కంటెంట్ తో హీరోగా ఫస్ట్ మూవీతో రాబోతున్నాడు దీపక్ సరోజ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసిన దీపక్ అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బోల్డ్ కంటెంట్ తో యూత్ఫుల్ లవ్ స్టోరీ సిద్ధార్థ్ రాయ్ ని ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. యశస్వి డైరెక్షన్ లో రథన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ లవ్ స్టోరీతో గ్యారంటీగా హీరోగా నిలబడతానంటున్నాడు దీపక్. తెలుగులో
ఈ యంగ్ హీరోలు కాంట్రవర్సీ సినిమాలు థియేటర్లను ఆక్యుపై చేసుకుంటే డబ్బింగ్ సినిమాలతో సీనియర్లు కూడా మేమున్నామంటున్నారు. వీటిలో జయం రవి సైరన్ అనే డిఫరెంట్ యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తుంటే, మమ్ముట్టి లీడ్ రోల్లో డార్క్ థ్రిల్లర్ మూవీగా భ్రమయుగం ఈ శుక్రవారం తెలుగులో రిలీజ్ అవుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో భ్రమయుగాన్ని రిలీజ్ చేస్తోంది. ఇలా డిఫరెంట్ జానర్స్ లో ఈ శుక్రవారం ఆడియన్స్ కి డిఫరెంట్ కంటెంట్ థియేటర్ లో రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ మొత్తం 100 కోట్లు ఖర్చు పెడుతూ యాక్షన్ మూవీస్ వెనక పడుతుంటే, ఓ స్టార్ హీరో మాత్రం సింపుల్ గా హారర్ జోనర్ తో హిట్ కొడదామని ఫిక్స్ అయ్యారు. దీనికోసం సౌత్ స్టార్ కాస్ట్ హెల్ప్ తీసుకున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మరి ఈ శేతాన్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తాడా? బాలీవుడ్ లో రకరకాల జానర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్పెషల్లీ యాక్షన్ మూవీసే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అటువంటి స్టీరియో టైప్స్ ను బ్రేక్ చేసి అజయ్ దేవగన్ సాలిడ్ హారర్ థ్రిల్లర్ తో కొత్త కథ చెప్పడానికి రెడీ అయ్యారు. మార్చి 8 రిలీజ్ డేట్ దగ్గర పడడంతో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో హారర్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. అజయ్ దేవగన్ స్వీయ నిర్మాణంలో వికాస్ బెహల్ జ్యోతిక విలన్ గా మాధవన్ నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ శేతాన్ మూవీ నుండి రిలీజ్ అయిన ట్రైలర్ టైటిల్ కు తగ్గట్టే భయపెడుతోంది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు యూనిట్. బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం వంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన శేతాన్ మూవీ గుజరాతీ హారర్ థ్రిల్లర్ బస్ కు రీమేక్ గా తెరకెక్కింది. తన పిల్లల్ని సేవ్ చేసుకునే రోల్లో అజయ్ తండ్రిగా ఎమోషనల్ రోల్ ప్లే చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని మార్చి 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. అజయ్ దేవగన్ జ్యోతిక పేర్ కొత్తగా ఉండడంతో పాటు మాధవన్ జ్యోతిక కాంబినేషన్ లో 20 ఏళ్ల తర్వాత సినిమా వస్తుండడంతో సౌత్ లో కూడా స్పెషల్లీ తమిళ్లో శేతాన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అయిన అజయ్ దేవగన్ దృశ్యం తర్వాత మళ్లీ అటువంటి ఇంటెన్స్ ఎమోషన్స్ శేతాన్ లో చూపించబోతున్నారు. టైటిల్ కు యాప్ట్ అయ్యేలా కంప్లీట్ విలన్ గా మాధవన్ నెగటివ్ రోల్లో నిజంగానే భయపెడుతున్నారు. ఇలా అజయ్, మాధవన్, జ్యోతిక కాంబినేషన్ లో రాబోతున్న ఈ శేతాన్ ఆడియన్స్ ను ఎలా ఎంగేజ్ చేస్తుందో చూడాలి. శ్మశానంలో ఈవెంట్ కి రెడీ అవుతున్న గీతాంజలి, ఓం భీమ్ బుష్ అంటున్న శ్రీ విష్ణు, బాలీవుడ్ లో కొత్త సినిమా అనౌన్స్ చేసిన జాన్వీ కపూర్, నాన్ స్టాప్ టూర్ స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్, చాందిని ఇంట్రడ్యూస్ చేసిన గామి. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రమోషన్స్ పీక్స్ లో ప్లాన్ చేసింది గీతాంజలి సినిమా యూనిట్. అంజలి లీడ్ రోల్లో చేసిన గీతాంజలి సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఈ శనివారం శ్మశానంలో చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. ఓం భీమ్ బుష్ అంటున్నారు శ్రీ విష్ణు. రాహుల్ రామకృష్ణ, దర్శి, శ్రీ విష్ణు కాంబినేషన్ లో వచ్చిన బ్రోచే వారెవరురా సూపర్ హిట్ అయింది. ఇప్పుడిదే ట్రయోతో హుషారు డైరెక్టర్ హర్ష ఓం భీమ్ బుష్ మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది టీం. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో మార్చి 1న థియేటర్లోకొస్తున్న ఏవియేషన్ యాక్షన్ స్టోరీ ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ దగ్గర పడడంతో వరుసగా మెయిన్ సిటీస్ అన్నింట్లో ప్రెస్ మీట్స్ తో బిజీగా కాబోతోంది యూనిట్. వర్మ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అయ్యి ఈ శుక్రవారం రిలీజ్ అనౌన్స్ చేసిన వ్యూహం సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యి మార్చి 1కి వాయిదా పడింది. ఏపీ పాలిటిక్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన కాంట్రవర్సియల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా వ్యూహం 2 పార్ట్లుగా రిలీజ్ కాబోతోంది. ఫ్యాషన్ వీక్ లో అదరగొడుతోంది రష్మిక. ఫారెన్ లో జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్ లో బ్లాక్ డ్రెస్ లో రష్మిక ర్యాంప్ వాక్ తో హైలైట్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పక్క 4-5 సినిమాలతో బిజీగా ఉంటూనే ర్యాంప్ షోస్ చేస్తోంది రష్మిక. జాన్వీ కపూర్ కొత్త సినిమా అనౌన్స్ చేసింది. బవాల్ తో క్రేజ్ క్రియేట్ చేసిన వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా మరో సినిమా అనౌన్స్ అయింది. శశాంక్ కేతన్ డైరెక్షన్ లో కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా సన్నీ సంస్కారికి తులసి కుమారి టైటిల్తో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలతో పాటు జాన్వీ తెలుగులో దేవర సినిమాతో బిజీగా ఉంది. సమంత ఫిట్నెస్ గోల్స్ ఇస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఫిట్నెస్ ఛాలెంజ్ ఇస్తూనే తన BMI లెవెల్స్, వెయిట్ టెస్ట్ చేసుకుని ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. గామి హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేసింది. జాన్వీ క్యారెక్టర్ లో చాందిని ఫోటో రిలీజ్ చేసింది టీం. విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫిక్షనల్ థ్రిల్లర్ గామి మార్చి 8న రిలీజ్ కాబోతోంది. విరాన్ ముత్తంశెట్టి హీరోగా వేణు మురళీధర్ డైరెక్షన్ లో తెరకెక్కిన పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ ముఖ్య గమనిక. ఈ సినిమా శుక్రవారం థియేటర్లోకొస్తోంది. తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, షఫీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా C-202. మున్నా కాశీ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న ఈ హారర్ మూవీ నుంచి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేసింది టీం. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.